అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తానండి. అలాగే ఈరోజు చదవబోయే సూర 81వ సూర అత్ తక్వీర్ సూర పేరు. నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుందండి. ఖురాన్ యొక్క అర్థం తెలియని వాళ్ళకి అర్థం తెలుస్తుంది కదండి, కాబట్టి నా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే నేను సూరా మొదలు పెడుతున్నాను. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నంబర్ 81. సూరా పేరు అత్ తక్వీర్. ఆయతులు 29. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు చెదరిపోయినప్పుడు, పర్వతాలు నడిపించబడినప్పుడు, 10 నెలల చూలివంటెలు వాటి మానాన అవి వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులు ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు ప్రజ్వలింపజేయబడినప్పుడు, ప్రాణాలు శరీరాలతో తిరిగి కలపబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలికలను నీవు ఏ తప్పు వల్ల హత్య చేయబడ్డావని అడిగినప్పుడు, కర్మల పత్రాలు తెరవబడినప్పుడు, ఆకాశానికున్న తెర తొలగించబడినప్పుడు, నరకం మండించబడినప్పుడు, స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తెలిసిపోతుంది తానేమి తీసుకువచ్చాడో. కనుక మీరనుకునేది ఎంతమాత్రం నిజం కాదు. మరలిపోయే, కనుమరుగయ్యే నక్షత్రాలు సాక్షిగా, గడిచిపోయినప్పటి రాత్రి సాక్షిగా, ఊపిరి పీల్చుకున్నప్పటి ఉదయం సాక్షిగా నేను చెబుతున్నాను. ఇది నిశ్చయంగా అత్యంత గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు. ఆయన ఎంతో శక్తి సంపన్నుడు. సింహాసనాధిపతి వద్ద ఆయనకు గొప్ప స్థానం ఉంది. అక్కడ ఆయన ఆజ్ఞలు పాటించబడతాయి. ఆయన ఎంతో నమ్మకస్తుడు. ఓ మక్కా ప్రజలారా, మీ సహచరుడు పిచ్చివాడు కాదు. ఆయన ఆ సందేశహరుణ్ణి ప్రకాశవంతమైన దిగ్మండలంపై చూశాడు. అదీగాక అగోచర విషయాలకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించే విషయంలో ఆయన లోబి కాడు. ఇది శాపగ్రస్తుడైన ఏ శైతాను వాక్కు కాదు. అలాంటప్పుడు మీరు ఎటు వెళ్ళిపోతున్నారు? ఇది సకల లోకాల వారి కొరకు ఒక హితోపదేశం. మీలో రుజుమార్గాన నడవదలచిన ప్రతి వ్యక్తి కొరకు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. ఈ సూరా యొక్క వివరణ పూర్తిగా చదివి చెప్తానండి. అంటే సూర్యుని నుండి వెలువడి ప్రపంచంలో వ్యాపించే కాంతితోనే సూర్యుడు చుట్టివేయబడతాడని, ఆ విధంగా దాని కాంతి ప్రకాశం ఆగిపోతుందని భావం. అరేబియా ప్రజలకు ఈనటానికి తయారుగా ఉన్న ఒంటె కంటే విలువైన ఆస్తి మరొకటి లేదు. అందుకని వారు దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ శ్రద్ధగా మేపుతారు, బాగా సాకుతారు. అటువంటి ఒంటెల్ని కూడా మరచిపోవటం అంటే అర్థం అప్పుడు ఆ సమయంలో ప్రజలపైకి పెద్ద ఆపద వచ్చి పడుతుందన్న మాట. కనుకనే అమూల్యమైన, అత్యంత ప్రియతమమైన తమ ఆస్తిని కూడా రక్షించుకునే తెలివి వారికి ఉండదు. అంటే ప్రపంచంలో మానవులు మరణించే ముందు ఏ స్థితిలో జీవించి ఉండేవారో అదే స్థితిలో, అదే ఆకారంలో శరీరం ఆత్మలతో మళ్ళీ బ్రతికింపబడి లేపబడతారు అని అర్థం. దివ్య ఖురాన్లో చెప్పబడుతున్న విషయాలు పిచ్చివాని ప్రేలాపాలు లేక శైతాన్ ప్రేరణలు అనే మీ అభిప్రాయం నిజం కాదు. ఇక్కడ గౌరవనీయుడైన ఒక సందేశహరుడు, రసూలే కరీం అంటే దివ్య ఖురాన్ను తీసుకువచ్చే దైవదూత అని అర్థం. ముందు రాబోయే ఆయతులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా వివరిస్తున్నాయి. దివ్య ఖురాన్ను సందేశహరుని వాక్కు అని అంటే ఇది ఆ దేవదూత వాక్కు అని అర్థం ఏమాత్రం కాదు. సందేశహరుని వాక్కులోని పదాలే స్వయంగా ఇది అతన్ని సందేశహరుడుగా నియమించి పంపిన దేవుని వాక్కు అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంటే ఆయన దేవదూతలకు అధికారి అని అర్థం. దైవదూతలందరూ ఆయన ఆజ్ఞల ప్రకారం పనిచేస్తారు. సహచరుడు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని భావం. ఇది సూరా యొక్క పూర్తి అర్థం అండి. నేను చదివే విధానంలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే క్షమించండి.
అల్లా సుబ్హానహు మీకు నాకు చూసి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.